నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆర్థిక స్వాతంత్ర్యంతో అన్ని రంగాలలో మహిళా అభివృద్ధి సాధ్యం. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ వెల్లడి. రాబోయే భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పులి ఈశ్వర్ ఆశాభావం. జనిగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిపించనున్నాం. రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ వెల్లడి. మహిళా అభ్యుదయ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నారు. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వెల్లడి. చేసిన సేవలకు తగిన గుర్తింపును సాధిస్తూ శ్రీపాద సేవా పురస్కార్ను అందుకున్న జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు, గాంధీగిరి వ్యవస్థాపకులు దయానంద్ గాంధీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి కొత్తగా సామాన్య ప్రజలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకుంటుందని రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడకుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ఘనంగా సన్మానం. గౌడకుల సంఘ నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్, కోట రవి గౌడ్ వెల్లడి. మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించినప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన ఆటల పోటీలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకునేందుకు గల కారణాలను, లింగ సమానత్వం, మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ చర్చించారు. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో మన హక్కులను పోరాడి సాధించుకోవాలని, గతంలో చేసిన పోరాటాల ఫలితంగా మహిళలకు నేడు చాలా రంగాలలో అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. నేటికి మనలో మహిళల పట్ల కొంత చిన్నచూపు ఉందని, దానిని పూర్తి స్థాయిలో తొలగించాలంటే ఇంటి వద్ద నుంచి ప్రారంభం కావాలని, మన ఇంట్లో ఉన్న పిల్లలను లింగభేదం లేకుండా వారికి ఆసక్తి ఉన్న రంగాలలో ఎదిగేందుకు అవకాశం కల్పించాలని, మన పిల్లలను మనం సమానంగా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఆడపిల్లలను సైతం మగ పిల్లలతో సమానంగా క్రీడలు ఆడే అవకాశం, సైన్యంలో చేరే అవకాశం, చదువుకునే అవకాశం కల్పించాలని, మన ఇంట్లో పిల్లలకు సమాన అవకాశాలు ఉండేలా వాతావరణం నెలకొల్పాలని కలెక్టర్ సూచించారు. మన చిన్నతనంలో మనం ఏ అంశాలు కోల్పోయామో అవి మన పిల్లలు కోల్పోకుండా చూడాలని అన్నారు. ఇప్పుడు కావాలంటే ఏం కావాలి, కరెక్ట్గా అన్నట్టు ఇప్పుడు నేను కూడా స్కూల్లో తిరిగినప్పుడు అమ్మాయిలకు ఒక 100 గ్రాములు ఫుడ్ తక్కువ పడడం, ఇంట్లో చికెన్లు అయితే కొడుకు పడడం, చదువు అయితే ఎత్తుకి ఇక్కడ ఆపడం, వాడేమో హైదరాబాద్కి వెళ్ళి చదువుతాడు, వీడేమో ఇక్కడ, తనకేమో ఆర్మీ ఉద్యోగాలు, తనకేమో కలెక్టర్ ఉద్యోగాలు, ఎస్పీ ఉద్యోగాలు, తనకేమో బ్యాంక్ ఉద్యోగాలు, సేఫ్ ఉద్యోగాలు. మార్చండి, ఇంట్లో మార్పు రావాలని మేము కూడా ఒప్పుకుంటున్నాం, అవ్వాలి. అంటే ఈక్వాలిటీ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ వన్ జెండర్, కంట్రీకి మా సగం పాపులేషన్, ఇఫ్ యూఆర్ నాట్ రియలైజింగ్ యువర్ పాపులేషన్, ఎక్కడ పోతుంది దేశం? ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి టు ప్రోగ్రెస్. నా అభిప్రాయంలో అడ్మినిస్ట్రేటర్ లాగా ఒక మాట ఏంటంటే, మ్యామ్, చాలా వరకు నేను నా జాబ్లో నేను చూస్తుంటాను, ఇట్ షుడ్ నాట్ మ్యాటర్ టు మీ. మీ మెరిట్ నాకు కావాలి, కానీ జెండర్ పక్కన పెట్టాలని ప్రయత్నాలు ఉంటాయి, చేస్తూనే పోతాం, కరెక్ట్, అది కావాల్సింది మెరిట్. బట్ యు ఆర్ కంప్లీట్లీ రైట్ ఇన్ వాట్ యూ హెవ్ సెడ్. సోషల్ ఎక్స్పెక్టేషన్స్లో వీ ఎక్స్పెక్ట్ 110% ఫ్రమ్ విమెన్. ఇట్ ఈస్ కరెక్ట్. నేను కూడా ముందు నుంచి చూస్తున్నాను. వాట్ ఎవర్ వీ కెన్ డూ టు అసిస్ట్ ఇన్ దిస్ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్. ఒక 10-15 సంవత్సరాల తర్వాత మీకు చట్టాలు అవసరం ఉండవు, ఎవరు అవసరం ఉండవు, బికాస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మీరు పొందితే మిగతావన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. వెరీ గుడ్ పాయింట్ దట్ మేడం హెస్ సెడ్. ప్లీజ్ పే అటెన్షన్. అంతకుముందు మహిళా సాధికారత సాధన దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ చరిత్ర, సంబంధిత అంశాలను జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పర్వీన్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు బొంకూరి శంకర్, జిల్లా మహిళా సాధికారత కోఆర్డినేటర్ దయా అరుణ, సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ స్వప్న, సంబంధిత అధికారులు, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, ఓటమి పాలనంత మాత్రాన కుంగిపోవలసిన అవసరం లేదని, రాబోయే భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కుప్పలేశ్వర్ అన్నారు. గోదావరిఖని చంద్రశేఖర్ నగర్లోని మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుగంటి చందర్ నివాసం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో చందర్తో కలిసి ఆయన మాట్లాడారు. 3 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏడీ మా కేసీఆర్, ఏది మా ప్రభుత్వం, కాంగ్రెస్ ని గెలిపించి తప్పుడు నిర్ణయం తీసుకున్నామని ప్రజలు ఆలోచనలో పడ్డారన్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాల, రైతాంగ, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుపరిచిన ఘనత కేసీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి 1,20,00,000 ఎకరాలకు సాగునీరు అందించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ కుంగిపోయినా దాన్ని బూచిగా చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేయకుండా రైతుల పంటలను ఎండబెడుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యధిక శాతం ప్రజలకు మేలు చేకూరే విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, మన ఊరు మనబడి, గురుకుల పాఠశాలలు, జిల్లాకు మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సుల మూలంగా అవస్థలు పడుతున్న వారు ఉన్నారన్నారు. ఫ్రీ బస్ పెట్టడం కాదు, బస్సుల సంఖ్యను కూడా పెంచాలన్నారు. ఎల్ఆర్ఎస్ ను వద్దన్న కాంగ్రెస్ నేడు ఎల్ఆర్ఎస్ బస్సులకు సిద్ధపడడం సరికాదన్నారు. వలస నాయకులు వస్తారు పోతారని పోయేవారిని చూసి బెంబెలెత్తవలసిన అవసరం లేదన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఎన్నో పరిశ్రమలకు, కార్మికులకు నిలయమని, వారి సమస్యలను స్వయంగా ముఖ్యమంత్రి పరిష్కరించి ప్రతి ఏటా సింగరేణి కార్మికులకు లాభాల వాటాను పెంచి ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో సింగరేణి కార్మికుడిగా ఈ ప్రాంత సమస్యలపై అవగాహన కలిగిన వాడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశంతో పార్లమెంటు బరిలో నిలుస్తున్నానని, నాయకులు, కార్యకర్తలు సైనికుల్లాగా బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 35 రోజుల పాటు మరి ధైర్యంగా నిలబడి పోరాడినటువంటి కార్మిక సోదరులు కాబట్టి వారికి సంబంధించినటువంటి పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా మనం తప్పక పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో నాయకుల ద్వారా తీసుకున్న సమాచారంతో కావచ్చు, అధికారులు ఇచ్చినటువంటి సమాచారంతో కావచ్చు, చాలా చాలా జటిలమైన సమస్యలకు పరిష్కారం చూపించారు కేసీఆర్ గారు. ఎవరం కూడా ఊహించి ఉండం పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను మళ్ళీ తిరిగి తీసుకొచ్చి దగ్గర 15,000 మంది కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి. చేయగలుగుతారా? ఒక ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది. ఎవరు సంతోషంగా ఉన్నారు? ఊళ్ళో పని చేసుకునే వాళ్ళు రోజు ఫ్రీ బస్ ఏం అవసరం? ఎవరికి అవసరం అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఫ్రీ బస్ అవసరం. వాళ్ళకి ఆల్రెడీ సాలరీస్ వస్తూనే ఉంటాయి. చదువుకునే పిల్లలకు ఫ్రీ బస్ అవసరం. మరి వాళ్ళు తప్పకుండా స్కూల్కి పోవాలి. వాళ్ళకి ఇవాళ ఎంత కోస అవుతుందని తెలుసా? స్కూల్ పిల్లలకు మగవాళ్ళు ప్రయాణం చేయాలి. ఎప్పుడు మగవాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళు నిలబడు, వీళ్ళు కూర్చున్నారు. సరే, ఆడవాళ్ళు కూర్చోవాలి, సంతోషమే. కానీ వీళ్ళ సంగతి ఏంటి? ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేసిండ్రు. సరే, ఫ్రీ బస్సు పెడితే ఇంకా ఇప్పుడున్న బస్సులకు రెట్టింపు బస్సులు కొత్తవి కొని పెట్టు. మరి అప్పుడు ఎవరికి ఇబ్బంది కాదు. 3 గంటలకు ఒక బస్సు రాదా? 3 గంటలు, 4 గంటలు ఏడుస్తున్నారు బస్ స్టాండ్లలో. మరి ఏదన్నా పని మీద, అర్జెంట్ పని మీద పోయిన వాళ్ళు, ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళు ఎట్లా పోవాలి? ఇవన్నీ కూడా మరి పిచ్చి. ఇటు ఓ దిక్కు ఆటో డ్రైవర్లు, ఓ దిక్కు పాపం ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఇంతకాలం పనిచేసిన వాళ్ళం నిలబడి మరి ఇంకో కొంతకాలం పనిచేస్తే తప్పకుండా మరి పార్టీని ఆదరించేటువంటి ప్రజలు ఇప్పటికే ఎక్కడ మా కేసీఆర్ ఎందుకు ఓడగొట్టుకుంటే మీ ఇంత మంచి ప్రభుత్వాన్ని, అసలు ఏమైంది మాకు, ఏదో తెలియకుండానే తప్పు జరిగిందని తీవ్రమైనటువంటి మదనపాట్లో ఉన్నారు. కాబట్టి రానున్నటువంటి భవిష్యత్తు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అని మాత్రం ఘంటాపథంగా చెప్పారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మొన్ననే ఎలక్షన్లు వచ్చినాయి. దాదాపు మన ప్రాంతంలో రామగుండంతో పాటు నేను కూడా ఓడిపోవడం జరిగింది. పెద్దపల్లి కానీ, రామగుండం కానీ, మన ప్రాంతం అంతా కూడా దాదాపు ఓడిపోయింది. మన పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా మనం గెలవలే. ప్రశాంతంగా ఉందాం. 20 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. 6 సార్లు గెలిచినాం. చీఫ్ విప్గా పనిచేసినాం.
మంత్రిగా పనిచేసిన చాలా తృప్తికరమైనటువంటి జీవితం నాది. ఎందుకంటే ఎన్నో వేల మందికి సహకారం అందించేటువంటి అవకాశం నా ద్వారా కల్పించినందుకు నేను చాలా సంతోషపడతా ఉంటాను. కాగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఖరారైన అనంతరం మొదటిసారిగా గోదావరి ఖనికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని అన్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో పేద బడుగు బలహీన వర్గాల రైతాంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు పరిచిన ఘనత కేసీఆర్ది అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం గులాబీ సైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాహిత సంక్షేమ పథకాలను అమలు చేసింది మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ని గెలిపే లక్ష్యంగా మనమందరం పనిచేయాలన్నారు. ఈశ్వరన్నను మేమందరం కూడా గెలిపించుకుంటామని మీరు ఈరోజు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషం. ఈశ్వరన్న ఒక్కరు మాత్రమే పెద్దపల్లి పార్లమెంటుకు లోకల్ అభ్యర్థిగా మొట్టమొదటిసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనకు ఎన్నికలలో నిలబడబోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఇలా ఒకటే చర్చ. రామగుండంలో, పెద్దపల్లిలో, మంతరిలో, ధర్మపురిలో, చెన్నూరులో, మంచిర్యాలలో, బెల్లంపల్లిలో ఖచ్చితంగా మేము ఉద్యమ నాయకుడిని, కార్మిక ఉద్యమ నాయకుడిని, పేద ప్రజల కష్ట సుఖాలు ఇబ్బందులు అన్నిట్లలో ఉండేటువంటి మా దళిత ముద్దుబిడ్డ ఈశ్వరన్నను గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్న సందర్భం. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు పీటీ స్వామి, నడిపెల్లి మురళీధర్రావు, పెంట రాజేష్, కుమ్మరి శ్రీనివాస్, ఎన్వి రమణారెడ్డి, కల్వచల్ల కృష్ణవేణి, వంగ శ్రీనివాస్ గౌడ్, తస్లీం భాను, రఫీక్, బొడ్డు రవీందర్, రాకం వేణు, జేవి రాజు, కాల్వ శ్రీనివాస్, ముదాం శ్రీనివాస్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం మహాశివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నామని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, శివాలయం ప్రధాన అర్చకులు రుద్రభట్ల రమేష్ శర్మ తెలిపారు. ఈ మేరకు జనగామ శివాలయం ఆవరణలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముందుగా జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం నూతన కమిటీని పరిచయం చేసుకున్నారు. కమిటీ చైర్మన్ గా జనగామ నారాయణ, ప్రధాన కార్యదర్శిగా శివ, ఉపాధ్యక్షులుగా మాధవ్, కోశాధికారిగా చిలకల శ్రీనివాస్ యాదవ్ తో పాటు మరికొంతమందిని ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం మనాలి ఠాకూర్ పూజారి మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాల ప్రాచీన దేవాలయంగా వెలుగొందుతున్న జనగామ శివాలయం భక్తుల నుంచి పూజలు అందుకుంటూ వస్తుందని, దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్తర ముఖంతో 3 శివలింగాలను కలిగిన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిందని తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే సహకారంతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాను స్వయంగా దగ్గరుండి చూస్తానని మనాలి ఠాకూర్ తెలిపారు. కాగా మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు వెల్లడించారు. ఆ దేవుడి దయ వల్ల ఈరోజు రాజశేఖర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఏదున్నా ఆయనకి అన్ని ఈ గుడి అభివృద్ధి గురించి కానీ ఇంకా వేరే ఎటువంటి మన ప్రజలకి ఏ కష్టం లేకుండా, ఇప్పుడు మనం లాస్ట్ టైము సమ్మక్క సారక్క జాతర అప్పుడు ఎట్లా అయితే జరిగిందో ఒక క్రమశిక్షణతోని, ఒక మంచి డిసిప్లినరీగా పెద్దోళ్ళకు ఒక లైను, ఇవన్నీ కూడా ఇక్కడ కూడా మనం చేపట్టాలని మక్కన్ సింగ్ గారి ఆదేశము. అండ్ అదేవిధంగా ఎవ్వరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు దేవుడి దర్శనం చేసుకుంటానికి ఇబ్బంది పడకుండా ఇక్కడ ఉన్న సిబ్బంది మళ్ళీ వాలంటీర్స్ని కూడా పెట్టి ఇక్కడ ఉన్న అన్నలందరూ ఎవరైతే కమిటీ చైర్మన్స్, ఇప్పుడు కమిటీ కొత్త కమిటీని నేను కోరుకునేది ఏదంటే ఎవ్వరు కూడా ఇక్కడ కష్టపడకూడదు, ఇబ్బంది పడకుండా వాటర్ సౌకర్యం కానీ వాళ్ళకి ఎటువంటి కష్టం లేకుండా చూసుకునే బాధ్యత ఈ కమిటీదని తెలుసుకుంటూ
ప్రతి ఒక్క శివరాత్రి రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మేము కూడా ఇక్కడ వండుకుంటా ఏ కష్టం లేకుండా మాకు కూడా బాధ్యతగా రాజశేఖర్ గారు ఆ బాధ్యత తీసుకొని అంత కరెక్ట్గా నడిచే విధంగా చేస్తామని తెలుసు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి పురుడు పోసిన కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఈ ఒక ప్రాచీన జనగామ గ్రామం అపర కైలాసం జనగామ నివాసంగా పేరుగాంచిన కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మూడు నిలువెత్తు శివలింగాలతోని ఉత్తరధారంగా ఈ యొక్క దేవాలయం మనకు ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే మహాశివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకొని ఈ యొక్క శివరాత్రి పర్వదినం మార్చి 8 శుక్రవారం మాఘబహుళ త్రయోదశి తత్కాల చతుర్దశి నాడు మనకి ఈ సంవత్సరం ఈ మహాశివరాత్రి వస్తుంది. కాబట్టి స్వామివారి యొక్క కార్యక్రమాలు ఉదయం 4 గంటలకు బ్రహ్మముహూర్తంలో స్వామివారిని మంగళవాద్యాలతో మేలుకొలుపు, 4 గంటల 30 నిమిషాలకు మా గణపతి పూజ, 5 గంటలకు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, తదనంతరము తీర్థప్రసాద వితరణ, రాత్రి లింగోద్భవ సమయం వరకు కూడా స్వామివారికి అభిషేకము, అర్చనలు, అదేవిధంగా ఆ యొక్క పరమేశ్వరునికి వాహనమైన ఈ కోడగట్టే సాంప్రదాయము మనకి తెలంగాణ ప్రాంతంలో వేములవాడ, జనగామ ఈ 2 ప్రాంతంలో ఉంది. ఎందుకంటే ఇక్కడి దేవుడు వేములాడక వెళ్ళినారని చెప్పి మనకు ఒక ఆనవాయితీ వెనక నుంచి కూడా పెద్దలు చెప్తారు. కాబట్టి అదే సంస్కృతిని మనకు ఇక్కడ కోడగట్టే సదుపాయాన్ని కూడా మన కమిటీ సభ్యులు పెద్ద మనుషులు అందరూ ఇక్కడ మనకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు జనగామ కవిత సరోజిని, దాతు శ్రీనివాస్, వేగోళపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని 760000443330. మహిళా అభ్యుదయం దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నారని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి వందన కార్యక్రమం పేరిట గోదావరిఖని RK గార్డెన్లో బుధవారం రామగుండం మహిళా స్వయం సహాయక సంఘాలు, NGO సంఘాల అభియాన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళా శక్తిని అభివర్ణిస్తూ దేశంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేలా మహిళా అభ్యుదయం కోసం పాటుపడుతుందని తెలిపారు. ప్రధాని ప్రసంగం అనంతరం సంధ్యారాణి మహిళలతో కలిసి మహిళా దినోత్సవ కేకును కట్ చేసి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ఎదగాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష అని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా స్వయం ఉపాధి కల్పన దిశగా మోదీ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని, అలాగే రాజకీయంగా కూడా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందన్నారు. శక్తి వందన కార్యక్రమాన్ని ఈరోజు దేశమంతా కూడా పెద్దలు గౌరవ నరేంద్ర మోదీ గారు భారత ప్రభుత్వం మహిళలకు అందజేస్తున్నటువంటి అనేక అవకాశాలని ఈరోజు ఏదైతే
వర్చువల్ మీట్ ద్వారా వారి సందేశాన్ని మహిళలందరికీ కూడా అందజేయడం జరిగింది. ముఖ్యంగా రామగుండం నియోజకవర్గ ప్రాంతంలో ఉన్న ప్రతి మహిళకి కూడా మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాము. మరి ఎన్నో ఏళ్ళుగా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. భారత ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 10 ఏళ్లలో గణనీయంగా మహిళల యొక్క ఆర్థిక వ్యవస్థని మరి పెంపు చేయడం కోసము మహిళలందరూ కూడా ఆత్మ గౌరవంతో ఉండేటందుకు అనేక రకాల మార్పులను తీసుకురావడం జరిగింది. ఇవాళ ఉజ్వల పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా మహిళకి గ్యాస్ కనెక్షన్ ఇస్తూ ఇవాళ మహిళలు కేవలం స్థానిక సంస్థల్లోనే కాదు నిర్ణయం చేసే చోట మహిళా నాయకత్వం ఉండాలని ఇవాళ మహిళలకి చట్టసభలలో 33% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీని. అనంతరం గేమ్ ప్లేయర్ గౌరీష్ ఆధ్వర్యంలో మహిళలకు వివిధ రకాల ఆటలను నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా ఆటల్లో పాల్గొని వారి టాలెంట్ నిరూపించుకున్నారు. కాగా ఆటల మధ్యలో లక్కీ డ్రా ద్వారా కూడా విజేతలను ఎంపిక చేయగా సాయి జ్యువెలర్స్ వారు 2000 రూపాయల విలువగల వెండి కప్పును బహుమతిగా అందజేశారు. పోటీలలో గెలుపొందిన వారికి నిర్వాహకులు సంధ్యారాణి అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వాటిపల్లి రామచందర్, పెద్దపల్లి రవీందర్, మేరుగు హనుమంత్ గౌడ్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. చేసిన సేవలకు తగిన గుర్తింపును సాధిస్తూ శ్రీపాద సేవా పురస్కార్ను అందుకున్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు, గాంధీగిరి వ్యవస్థాపకులు దయానంద్ గాంధీ. తన సతీమణి జ్యోతి గాంధీ పేరున స్థాపించిన జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా పాకెట్ మనీ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి అనతి కాలంలోనే అందరి మన్ననలు పొందిన కార్యక్రమంగా కీర్తించబడుతూ దాతలు కూడా ముందుకు వస్తూ దాదాపు 10,000 పైచిలకు దాతలు పాకెట్ మనీలో భాగస్వామ్యమై కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఇక గాంధీగిరి ద్వారా నిమిషంలో ప్రజలకు వార్తలను చేరవేస్తూ వస్తున్న దయానంద్ గాంధీ మరోపక్క జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక ఈ క్రమంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ సేవకులను గుర్తించిన శ్రీపాదరావు జన్మదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తరుణంలో కరీంనగర్ కళాకారులు కృపాదానం ప్రభుత్వ పరంగా ఇస్తున్న శ్రీపాద సేవా పురస్కారకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీని ఎంపిక చేసి అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా దయానంద్ గాంధీ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు కొత్త కాకపోయినా తాను చాలా కాలం క్రితమే ముందడుగు సంస్థ ద్వారా ముందుకు అడుగులు వేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో తన సతీమణి స్మారకార్థం జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహిస్తూ పిల్లలకు పాకెట్ మనీ అందించడం జరుగుతుందని, దాతలు కూడా ముందుకు వచ్చి ప్రోత్సాహం అందించారని తెలిపారు. తాను అవార్డులకు దూరమని, అవార్డులు తీసుకుంటే సేవా కార్యక్రమాలు చేయలేమని, అందుకే ఇన్నాళ్ళుగా ఎందరో అవార్డులు ఇస్తామని వచ్చినా దూరంగా ఉంటూ వచ్చానని, కానీ స్వర్గీయ మాజీ స్పీకర్, సాహితీవేత్త, రచయిత కావడంతో అవార్డుకు రావడంతో అంగీకరించాడని తెలిపారు. ఈ అవార్డు తనది కాదని, తనను ముందుండి నడిపించిన దాతలదని, అందుకే ఈ అవార్డును దాతలకే అంకితమిస్తున్నానని దయానంద్ గాంధీ తెలిపారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం అనేది తెలంగాణ జిల్లాలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కలిగి ఉంటుంది. అది పారిశ్రామికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, సాంఘికంగా కావచ్చు, డిఫరెంట్గా ఉంటుంది. మేము గతంలో కొన్ని ఏళ్ళకెళ్ళి ఈ సేవా కార్యక్రమంలో ఉన్నప్పటికీ, ముందడుగు అనేటువంటి సేవా సంఘంతో ముందుకు అడుగులు వేసినప్పటికీ, మరి ఈ మధ్యకాలంలో 2 ఏళ్ల కాలంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఈహలోక యాత్ర చాలించినటువంటి మా సతీమణి పేరు మీద జ్యోతి గాంధీ ఫౌండేషన్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది ఒక 2 ఏళ్ల క్రితం. మరి ఏర్పాటు చేసిన తర్వాత మేము ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పడానికి సంతోషంగా ఉంది. ప్రపంచంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ పాత జ్ఞాపకాలను జ్ఞాపకం చేయడం కోసం మేము పాకెట్ మనీ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాకెట్ మనీ అంటే ఇదివరకు మనందరూ ఎవరైనా చిన్న వయసులో ఒక తీపి గుర్తుంటుంది. ఏంటంటే మన ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్ళిపోయేప్పుడు చుట్టాలు ఇచ్చేటువంటి 10 రూపాయలు 20 రూపాయలు పాకెట్ మనీ ఇస్తూ ఉండేది. జేబు ఖర్చులు అంటారు దీన్ని. అది మనం జేబులో పెట్టుకుని 1 కోటి రూపాయల లెక్క ఫీల్ అయ్యేది. దాన్ని పొదుపుగా వాడుకునేది. ఒక 10 పైసలు 20 రూపాయలు రూపాయి అంటూ ఖర్చు చేసుకునే వాళ్ళు. అటువంటి ఆలోచన నుండే ఏర్పడ్డదే మేము జ్యోతి గాంధీ ఫౌండేషన్ పక్షాన ఏర్పాటు చేసినటువంటి పాకెట్ మనీ కార్యక్రమం. ఈ పాకెట్ మనీ కార్యక్రమాన్ని మేము ప్రారంభించి స్టార్టింగ్లో మేమే ఒక 2 నెలల వరకు మేమే సొంత ఖర్చులు సొంత చేసి జేబు మేము పాకెట్ మనీ ఇస్తూ ఉండేది. 10 రోజులకు 5 రోజులకు ఒక అకేషన్ బట్టి ఇస్తూ వెళ్ళేవాళ్ళం. కానీ ఎప్పుడైతే పాకెట్ మనీ స్టార్ట్ చేయడం జరిగిందో నిజంగా దాతలు అపూర్వంగా స్పందించడం జరిగింది. ఏ ఇంట్లోనైతే పుట్టినరోజు అయితే నాకు ఫోన్ చేయడం,
మా పుట్టినరోజును మేము పాకెట్ మనీ ఇస్తామనడం. ఇది కేవలం ఈ పాకెట్ మనీ ఏంటి అంటే నిరుపేద కుటుంబాలు, పేద కుటుంబాలకు చెందినటువంటి చిన్నారులకు మాత్రమే. అంటే ఒక 7-8 సంవత్సరాల్లో పిల్లలకే ఈ పాకెట్ మనీ ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా మేము ఫస్ట్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఉంటారు కాబట్టి మేము గవర్నమెంట్ స్కూల్లో ఉండేటువంటి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇది స్టార్ట్ చేసినాం. తర్వాత అంగన్వాడీ బడుల్లో స్టార్ట్ చేసినాం. తర్వాత మురికి వాడల్లో స్టార్ట్ చేసినాం. ఇప్పటి వరకు ఒక చాలా గొప్ప విషయం, సంతృప్తికరమైన విషయం ఏంటంటే దాదాపు 10 నుండి 15 వేల మంది పిల్లలకు మేము పాకెట్ మనీ ఇవ్వడం జరిగింది, కేవలం దాతల సహకారంతో. ఏంటంటే శ్రీపాద సేవా పురస్కారం ఇవ్వడం జరిగింది. చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ మా పాకెట్ మనీ కార్యక్రమానికి ఇది ఒక ఊపిరి. ఇది తప్పకుండా ఇది ఓదారు అంటే ముందుకు నడిపిస్తుంది. అవార్డు పురస్కారం రాగానే నిజంగా చాలా గొప్ప విషయం ఏంటంటే ఆనంద బాష్పాలు మా కంట్లో నుండి బయటికి రావడం జరిగింది. కారణం ఏంటి అంటే మేము చేసినటువంటి పాకెట్ మనీకి గుర్తింపు రావడం, చాలా మంది అపూర్వంగా స్పందించి అందరూ అభినందన తెలియజేయడం జరిగింది. ఈ మధ్య మొన్న 2వ తారీఖు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి వేడుకలో శ్రీపాదరావు అధికారికంగా జరిపినటువంటి వేడుకలో కలెక్టర్ గారి చేతుల మీదుగా మేము ఈ పురస్కారాన్ని అందుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. సామాన్య ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్ భూముల క్రమబద్ధీకరణ తదితర ఉచిత హామీలు ఇచ్చి మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రామగుండం శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పోరుగంటి చంద్ర ఆదేశాల మేరకు బుధవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎల్ఆర్ఎస్ భూముల క్రమబద్ధీకరణ తదితర ఉచిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత ప్రజలను మభ్యపెడుతుందని పేర్కొన్నారు. సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని హెచ్చరించారు. అలాగే 6 గ్యారెంటీలను సత్వరమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రజలందరినీ కూడా మోసపూరితం చేసుకుంటూ ప్రభుత్వం అంతా కూడా కాలయాపన చేసుకుంటూ ఏది కూడా ఏ పనులను కూడా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది కానీ ఎలక్షన్ అప్పుడు చెప్పింది కానీ ఏది కూడా ముందుకు సాగడం లేదు. అందులో భాగంగానే ఇవాళ ఎల్ఆర్ఎస్ ఇప్పుడున్న డిప్యూటీ సీఎం కానీ 3 మంత్రులు కానీ ఎల్ఆర్ఎస్కి ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా మేము ఇస్తామని చెప్పి ఆ రోజు అన్నీ ఉచితాలే అని చెప్పుకుంటా ఎలక్షన్ పోవడం జరిగింది. వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ రాగానే ఎలాంటి ఫీజులు లేకుండా ఇలా ఎల్ఆర్ఎస్ కావాలని ప్రజలందరూ కూడా మీకు ఓట్లేస్తే ఇవాళ ఎల్ఆర్ఎస్ కూడా మళ్ళీ రుసుముంటుంది అని చెప్పి ఇవాళ మాట్లాడడం జరుగుతున్నది. ఇవాళ ప్రజలు ఎందుకు ఇట్లా మభ్యపెట్టి మీరు ఇన్ని రోజులు ఇట్లా చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ గౌరవ కొప్పులీశ్వర్ గారి ఆధ్వర్యంలో, గోరకంటి చంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్ఆర్ఎస్ రుసుములు లేకుండా ఫీజు చెల్లించే దిశలో మేమందరం కూడా ఎంతటి ధర్నాలకైనా సిద్ధమవుతాం. ఇవన్నీ కూడా మీరు 6 గ్యారెంటీలు కానీ ఇవన్నిటిని కూడా ఏది కూడా మీరు ఏదో నామవాస్తం వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటా ముందుకెళ్తున్నారు కానీ ఏది కూడా అయితే పోతే కూడా ఎవరికి కూడా నమ్మకం లేకుంటున్నది. ఖచ్చితంగా గుణపాఠం చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పే విధంగా బొందబెట్టే చెప్పే విధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కంకణం కడుతున్నారు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో ఇంకెన్ని అబద్ధాలు చెప్పి మీరు ఇంకా ముందుకొస్తారనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికే ఇన్ని అబద్ధాలు చెప్పి ఇవాళ మీరు ప్రభుత్వంలోకి వచ్చిర్రు. ఇక రాబోయే కాలంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలను మిమ్మల్ని ఒప్పుకునే విషయంలో లేరు. ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నారు. అనంతరం కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్కు పార్టీ శ్రేణులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వచల్ర కృష్ణవేణి, జరంగామ కవిత సరోజిని, నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్, తోట వేణు, నిజాముద్దీన్, పిల్లి రమేష్, తోకల రమేష్, నూతి తిరుపతి, అచ్చవేణు, దొమ్మిటి వాసు, మెతుకు దేవరాజు, అడ్లూరి రాములు, తిమోతి, కిరంజీ, అల్లం ఐలయ్య, గుర్రం పద్మ, స్వప్న తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్.
కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. సెల్ నంబర్ 84993330 9989497898. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు ఘనంగా సన్మానం చేయనున్నామని రామగుండం గౌడ కుల సంఘం నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్, కోట రవి గౌడ్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గౌడ కులస్తుల ఐక్యతను చాటుతూ తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ను మార్చి 10న ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ రోడ్లోని వి కన్వెన్షన్ హాల్లో గౌడ సోదరులందరి సమక్షంలో ఆత్మీయంగా సన్మానించడం జరుగుతుందని తెలిపారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్యుఐ నాయకునిగా, యువజన నాయకునిగా పనిచేసి అంచెలంచెలుగా ఎంపీ, మంత్రిగా ఎదిగారన్నారు. మంత్రి ప్రభాకర్ గౌడ్ బీసీ కుల బాంధవులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. గౌడ కుల ఐక్యతను చాటుతూ గౌడ కులస్తులందరూ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 10 తారీఖు నాడు మన పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి గౌడ సభ్యులందరూ సన్మానం చేయాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కరీంనగర్ ప్రాపర్ నుంచి ప్రభాకర్ ఒక మా గౌడ కుల బాంధవుడు కాబట్టి అన్ని పార్టీలకు అతీతంగా అందరు గౌడ్స్ సన్మానం చేయాలని గౌడ సంఘం నిర్ణయించడం జరిగింది. ప్రభాకర్ ఒక చిన్న విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఇంతింతలు పెరుగుతూ ఏవీపీ నుంచి ఎన్ఐసి నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ప్రజాక్షేత్రంలో పాల్గొనడం, ఆయన ఎన్నికలలో డిసిఎంఎస్ చైర్మన్ అవ్వడం, అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నటువంటి మా కుల బంధవుడు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని వెనకతరాలను చైతన్యపరచడానికి మాత్రమే మేము కుల తరపు నుంచి సన్మానం చేయడం నిర్ణయించడం. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌడ ముద్దుబిడ్డ శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి కరీంనగర్ బైపాస్ బొమ్మకల్ రోడ్లో ఉన్నటువంటి వి కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున గౌడ ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున గీతా కార్మికులు, గౌడ కులస్తులు అందరూ కూడా తరలి వస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో నుంచి కూడా సొసైటీకి సంబంధించినటువంటి గీతా కార్మికులు కావచ్చు, అదేవిధంగా గౌడ కులస్తులందరూ కూడా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాల్సిందే కోరుతా ఉన్నాం. ఆయన విద్యార్థి రాజకీయాల నుంచే ఒక ప్రత్యేకమైనటువంటి శైలితోటి రాజకీయాలు చేసుకుంటూ యువజన రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని రాష్ట్ర రాజకీయాలలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈయన యొక్క పనితనాన్ని చూసి ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించి అప్పుడే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ప్రజలు ఓటేసి వచ్చినటువంటి ఆ ఎంపీ పదవిని కూడా ఒక సమయంలో పార్టీ ఆదేశాలను కూడా కాదనుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో తనదైనటువంటి పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఈ విలేకరుల సమావేశంలో గౌడ కుల సంఘం నాయకులు సింగం సత్యయ్య గౌడ్, కోళ్ల లక్ష్మణ్ గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, మండ రమేష్ గౌడ్, ముంజపూర్ణ గౌడ్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్,
గడ్డం శ్యామ్ గౌడ్, బిందె నాగభూషణం, మూల అశోక్, తాళ్లపల్లి కృష్ణ, గుర్రం గోపి, బండారి రవీందర్, పొన్నం అంజయ్య, పైడిపెల్లి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో గెలిచిన యూనియన్లకు గుర్తింపు, ప్రాతినిధ్య పత్రాలు అందివ్వకపోవడం దురదృష్టకరమని ఐఎన్టీయూసీ RG3 ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం సెంటనరీ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో ఎన్నికలు జరిగి 2 నెలలు గడిచినా పత్రాలు అందజేయకపోవడంతో పూర్తిస్థాయి కమిటీలు వేయలేక కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ఎల్ఆర్ఎస్ వెంటనే పత్రాలు అందివ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కలిసి కార్మికుల సమస్యలపై విన్నవించారని, ఉద్యోగస్తుల గరిష్ట వయసు 40 సంవత్సరాలపై త్వరలోనే జీవో వస్తుందని తెలిపారు. సింగరేణిలో అనేక రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందులను ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు, అదేవిధంగా సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ పెద్దలను ఒప్పించి చేపించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గెలిచి ఇప్పటికీ 2 నెలలు కావస్తున్నా కూడా ఆర్ఎల్సీ నుంచి కానీ ఇంతవరకు లెటర్ రాకపోవడం బాధగా ఉన్నది. కమిటీలన్నీ కూడా మేము రెడీగా పెట్టుగా ఉన్నాం. ఎప్పుడైతే వాళ్ళు ఆర్ఎల్సీ నుంచి లేఖ ఇస్తారో లేఖ ఇవ్వగానే మేము కూడా కమిటీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చాలామందికి అపోహలు ఉన్నాయి, అరే వీళ్ళు ఇంకా కమిటీలు వేయడం లేదని, ఇంకా ఆర్ఎల్సీ నుంచే లెటర్ రాకపోవడం వలన అది దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ 30 నుంచి 35 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాల వయసు చేయాలని చెప్పి మొన్ననే మా జనక్ ప్రసాద్ గారు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారిని కలిసి కోరడం జరిగింది. బట్టి విక్రమార్క గారు కూడా ఆదేశాలు జారీ చేసిండ్రు. రేపో మాపో అది కూడా సర్క్యులర్ రావడం జరుగుతుంది. మహిళల హక్కుల రక్షణకై నిలబడదాం, పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాడదామని POW జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా హక్కుల పోరాట దినాన్ని పురస్కరించుకుని ప్రగతిశీల మహిళా సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరి కని IFTU కార్యాలయంలో సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును ఉద్దేశించి POW జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి, CPI ML డెమోక్రసీ జిల్లా నాయకులు ఐ కృష్ణలు మాట్లాడుతూ మనవాద బ్రాహ్మణయ్య మతోన్మాదం ఇక మహిళల నిర్ణయాధికారాన్ని కాలరాసే పితృస్వామ్య భావజాలాన్ని బలోపేతం చేసే మోదీ మహిళా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మహిళలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజాతంత్ర భారతావనిలో మహిళలు సంపూర్ణమైన రాజకీయ, ఆర్థిక స్వయం నిర్ణయాధికారాన్ని సాధించలేకపోయారని అన్నారు. మన దేశంలో మహిళా రైతులు పంటలు పండిస్తున్నారని, వారు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధరలు లేక మహిళా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. నిత్యం మహిళలపై జరుగుతున్న హింస, దాడులు, అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలని, మహిళా హక్కుల రక్షణకై నిలబడాలని, పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాడతామని పిలుపునిచ్చారు. కానీ మరి మన దేశంలో అనేక బూర్జో పార్టీకి చెందినటువంటి మహిళలు, మన ప్రభుత్వాలు మహిళా ఉద్యమాలను పక్కదో పట్టించడం కోసం, నీరుగార్చడం కోసం ఇవాళ అందాల పోటీలని, ప్రైజులని, గిఫ్టులని అనేక రకాలుగా మహిళల్ని మహిళా ఉద్యమాలను నీరుగార్చడం కోసం, భ్రమల్లో నెట్టడం కోసం ఇవాళ పోటీలు పెడుతున్నారు, ముగ్గుల పోటీలు పెడుతున్నారు. మరి ఇవి ఎవరికి ఉపయోగం? ఈ ముగ్గుల పోటీల వల్ల ఏ మహిళలకు ఉపయోగం అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మహిళల పైన అణిచివేత, దోపిడీ, కుల వివక్షత, మత వివక్షత, ఇవాళ మహిళల పైన అత్యాచారాలు, వరకట్న హత్యలు, వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరి మహిళా ఉద్యమాలను నీరుగార్చడం కోసం, అవి మర్చిపోవడం కోసం, భ్రమల్లో నెట్టడం కోసం ఇవాళ కొంతమంది మహిళల్ని మభ్యపెట్టడం కోసమే ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సభలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర నాయకులు బతుకుల రాజన్న కళా బృందం పాడిన పాటలు మహిళలను ఎంతగానో ఉత్తేజపరిచాయి. POW జిల్లా నాయకురాలు ఈ మంగ అధ్యక్షతన జరిగిన ఈ మహిళా సదస్సులో డి బుచ్చమ్మ, కె అమృత, కవిత, శారద, కళ్యాణి, పద్మ, లింగంపల్లి పద్మ, బెక్కం శంకరమ్మ, ఈదునూరి పుష్పలత, శివరంజని, పద్మ, ఎం శంకరమ్మ, అమృతమ్మ, రూపశ్రీలతో పాటు IFTU, CPI ML
న్యూ డెమోక్రసీ నాయకులు ఈ నరేష్, బి అశోక్, కొల్లూరు మల్లేష్, మేరుగు చంద్రయ్య, ఎం దుర్గయ్య, బి బుచ్చయ్యలతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని అంతర్గా మండలం మురుమూరు మోడల్ అంగన్వాడీ కేంద్రం నిర్వాహకురాలు పెండ్యాల విమల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మురుమూరు మోడల్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా గర్భిణీ స్త్రీలను, మహిళలను, సీఏలని, సూపర్వైజర్లని విమలమ్మ ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మురుమూరు గ్రామంలోని పురవీధుల్లో మహిళల అభ్యున్నతికై చైతన్య ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో మహిళా ఉద్యోగినీలకు, మహిళలకు గ్రామంలో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, కుర్చీ పోటీలు నిర్వహించి పోటీలలో గెలుపొందిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ పుష్పలత, ఏఎన్ఎం నజీం బేగం, అంగన్వాడీ టీచర్లు గాయత్రి, పంచాయతీ కార్యదర్శి శ్యామ్, కారోబారులు ఆర్ విద్యాకర్, కె పీతాంబర్, మహిళలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్థిక స్వాతంత్ర్యంతో అన్ని రంగాలలో మహిళా అభివృద్ధి సాధ్యం. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ వెల్లడి. రాబోయే భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పులి ఈశ్వర్ ఆశాభావం. జనిగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిపించనున్నాం. రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ వెల్లడి. మహిళా అభ్యుదయ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నారు. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వెల్లడి. చేసిన సేవలకు తగిన గుర్తింపును సాధిస్తూ శ్రీపాద సేవా పురస్కార్ను అందుకున్న జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు, గాంధీగిరి వ్యవస్థాపకులు దయానంద్ గాంధీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి కొత్తగా సామాన్య ప్రజలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకుంటుందని రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడకుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ఘనంగా సన్మానం. గౌడకుల సంఘ నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్, కోట రవి గౌడ్ వెల్లడి. ఇవి ఇప్పటివరకు సిటీ న్యూస్. నమస్తే.